ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్ లో సర్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు జరిగే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లి ఓటర్ల జాబితాలో తేడాలు రాకుండా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గతంలో 49% మ్యాపింగ్ చేశామని ఇప్పుడు 90% దాటాలని అన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, MAC చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, డైరెక్టర్లు మద్దామణి, కర్రి అప్పలస్వామి, అన్నందేవుల చంటి, నున్న కృష్ణ, అడ్డాల శ్రీను, చెల్లుబోయిన శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు గంగిన హనుమంతరావు, తలారి మూర్తి, సావాడ శ్రీనివాసరెడ్డి, శీలం గోవిందు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులు ప్రతి 20-25 సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుంది. 2002 తర్వాత జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు మార్పులు చేర్పులు గురైనాయి. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మొదలైంది. సెప్టెంబర్ లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల మైగ్రేషన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అద్దె సవర్గంలో చాలా తేడాలు వస్తున్నాయి. దాన్ని చేయడం కోసం మేము కూడా పార్టీ తరఫున BLAలను వేసుకొని వాళ్ళ ద్వారా BLOని అప్రమత్తం చేసి వారి ద్వారా ఏ ఒక్క ఓటు పోకుండాను దొంగ ఓట్లు రాకుండా చూసే లక్ష్యంలో కార్యాచరణ ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే 2,72,000 ఓటింగ్ ఉంది. ఇంకా 40,000 ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2002 డివిజన్ తర్వాత చాలా కొత్త ప్రాంతాలన్నీ కలిసినాయి రూరల్లో. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా పెరిగిపోయారు. దానివల్ల దాదాపు 3 లక్షల పైసలకు ఓట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ దాదాపు 267 బూతులలో 301 బూతులు మారుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. బూతులు కూడా పెరుగుతున్నాయి. ఇవాళ మ్యాపింగ్ సరిగా జరగల. మ్యాపింగ్ కేవలం 49-50% అయింది. దాన్ని మ్యాక్సిమం 80-90% మ్యాపింగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేయమన్నాం. కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, BJP కార్యకర్తలంతా ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ సమస్యల యూనిట్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇవాళ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, క్లస్టర్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, యూనిట్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు యాక్టివేట్ అయితే ఇది సాధ్యం చేయడం సులువు. 1,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద విషయం కాదు. గత ఎన్నికల సందర్భం కూడా యాక్టివేట్ అయ్యి కార్యకర్తలంతా పనిచేసుకోగలిగారు. మరలా వాళ్ళందరినీ పనిచేయమని కోరుతున్నాం. ఇతర పార్టీలు చేసే గోప్య ప్రచారం, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశాడు. దొంగ ఓట్లు అని చెప్పి వంకబెట్టి దొంగ పిటిషన్లు పెట్టించి కొంత దెబ్బతీశారు. ఆ విధంగా కాకుండా ఉండటం కోసం వాళ్ళ సరైన విధానంలో వెళ్ళాలి. మ్యాపింగ్ చేయడమే కాదు, ఓటు పోకుండా చూడటం, దొంగ ఓట్లు రాకుండా చూడటం, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు లేకుండా చేయటం, కరెక్ట్గా ఎన్రోల్మెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ BLAలు తీసుకుంటున్నారు. ఇవాళ BLAలకు శిక్షణా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మొన్న 2వ తారీఖు రాష్ట్ర స్థాయిలో జరిగింది. ఇవాళ మొన్న చేసిన మహానాడు ఏ విధంగా విజయవంతమైందో మీరు చూశారు. 24 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు. దీన్ని కూడా అలాగే స్పెషల్ డివిజన్ దీన్ని కూడా కరెక్ట్గా వర్కౌట్ చేసుకొని సాధ్యం చేస్తామని సవినయంగా మనం చేస్తూ, మా కార్యకర్తలే కాదు ప్రజలారా మేల్కోండి. మీ ఓటు పవిత్రమైంది. భారత రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు చాలా పవిత్రమైంది. ఓటు హక్కు లేకపోతే ఏమీ సాధించడం. దేశ భవిష్యత్తుకి ఓటు హక్కు వినియోగమే ప్రధానమైంది కనుక దయచేసి అందరూ ఉపయోగం చేసుకొని మీ ఓటు ఉందో లేదో తెలుసుకుంటూ ముందుకు సాగమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.